టర్టిల్ వైన్ కదా. ఓకే, మామూలుగా ఫస్ట్ లో పెట్టినప్పుడు చాలా గ్రీన్ ఊరిని బతికేస్తుంది అది. ఏదో గ్రీన్ కలర్ బాగా బుషీగా వచ్చి అప్పుడు బాగుంది. ఇది మాత్రం మంచి వాసన వస్తుంది అక్క. వాసన రాదమ్మా, ఇది ట్రయాంగిల్ హార్ట్. ఓకే, ట్యాంగిల్ హార్టా. బా పిచ్చుకలు మాత్రం బాగుంది, మధ్యలో భలే పెట్టారు నిజంగా. ఇదేనా మీరు చెప్పింది టర్టిల్ వైన్ అంటారు కదా. ఇక్కడ కూడా వెర్రి బుజ్జి పిచ్చుకలు ఎంత బాగున్నాయి, హ్యాంగ్ చేశారు. మామిడి చెట్టుకి హ్యాంగ్ చేశారు. ఇది మామిడి చెట్టు అనమాట. దీని కాయలు లాస్ట్ ఇయర్ బాగా వచ్చినాయి కదక్క. ఇదే కదా మీరు పెట్టేవాళ్ళు. ఇది ఇది ఎలా వచ్చింది మీకు ఇది? ఓకే, కొనుక్కొచ్చి పెట్టారా? ఎంత తీసుకున్నారు అక్క కాస్ట్? 250. ఓకే, ఓకే. ఈ ఏంటంటారు అక్క? ఈ డయాంతస్. ఓకే, ఏమంటారు వీటిని? పిటూనియాస్. ప్లాంట్స్ తెచ్చుకొని పెట్టుకోవడమేనా ఇవి? ఇవేమో షో ప్లాంట్సా? అరేనియా. ఇది రోజ్మేరీ వాడతారా? ఓకే, ఇది సిల్వర్ ప్లాంట్ అంట. ఓకే, సిల్వర్ ప్లాంట్. దీనిలో చిన్న చిన్న కరివేపాకు సీడ్స్ పడి చామంతి. ఓకే, ఇంకా ఇవన్నీ మీరు ప్లాంటేషన్ చేయాల్సినవి అక్క ఇవన్నీ. ఓకే, చిట్టి చామంతి. చిట్టి చామంతి చూసారా? చిట్టి చామంతి మా డాడీ మా చిన్నప్పుడు గుత్తి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు తల్ల పెట్టుకోమని. ఇదేమో వైజయంతి మాల. నాకు ఎందుకనో సడన్గా ఎండిపోయింది అక్క. ఇది మీరు సీడ్స్తో పెట్టారా లేకపోతే? ఓకే, మొక్క ఇచ్చారా? నాకు పెద్ద ఎంతదయ్యి నేను ఊరు వెళ్ళొచ్చేసరికి ఎండిపోయింది. సీడ్స్ ఏమో ఫామ్ అయినాయి, కాకపోతే తప్పలు తేలిపోయినాయి. వైట్గా వచ్చి తప్పలు తేలిపోయినాయి. ఇవా డయాంతస్ అంటారు. కలర్స్. ఒక్కో ప్లాంట్ ఎంత పడుతుంది అక్క ఇది మీరు కొంటే? ఓకే, 40 రూపీస్. అయితే ఇవి ఇలా నీడలోనే ఉండాలా? ఓకే, బాగా సమ్మర్లో. ఓకే, ఇది బ్రోకెన్ హార్ట్ కదా. చామంతుల రకాలు. ఎంత పడింది అక్క ఒక్కో ప్లాంట్ ఇది? ఓకే, 40 రూపీస్. పర్వాలేదు. ఎక్కడ మన గుడివాడేనా? ఓకే, ఇది భలే ఉంది. ఏంటక్క ఇది? క్రీపర్ ప్లాంట్. ఓకే, అయితే తెలీదు. ఓకే, బాగా బుషీగా వచ్చేస్తాయి కూడా. ఈ చెట్టుకి కలర్స్ వేసి ఇలా హ్యాంగ్ చేశారు, బాగుంది. ఆ మధ్యలో పెద్దది ఏంటది? అది మనీ ప్లాంట్ లాగా ఉంది. మనీ ప్లాంట్ లో పెద్దదా? ఓకే, బుజ్జి వినాయకుడు. ఓకే, మనీ ప్లాంట్ లో ఇంత పెద్దగానా? కదా, అసలు ఎంత పెద్దగా ఉందో. మనీ ప్లాంట్ లో ఎంత పెద్ద ఆకు. బలాన్ని బట్టి ఎదుగుతున్నాయి అన్నమాట. అసలు చాలా బాగుంది. ఇది స్నేక్ ప్లాంట్. ఇది ఒక రకం అక్క. ఇది ఏంటి చూస్తే ఎలా ఉందంటే మన అలోవెరా ప్లాంట్ లాగా ఉంది. మందంగా అరచేతి మందాన్ని ఉంది ప్లాంట్. ఎక్షెల్స్ పెట్టడం మూలంగా దానికి అందం వచ్చింది. ఇదేంటక్క ఇది? జర్బరా అంటే పువ్వులేనా? మామూలుగా డెకరేషన్ కి వాడతారు కదా. ఓకే, అవా. ఓకే, ఇవేమో స్ట్రాబెర్రీ కదా. బ్లూమింగ్ స్టార్ట్ అవుతుంది. స్ట్రాబెర్రీ బతికేసినట్టేనా మీ దగ్గర? మామూలుగా అయితే యాక్చువల్గా మనకి స్ట్రాబెర్రీ రాదు అని అంటున్నారు. బాగున్నాయి. 1 2 3 4 5 ఒక 8 ప్లాంట్స్. 8 ఉన్నాయి. ఇది నిమ్మ. అంజీరు ప్లాంటేషన్ చేయాలి. ఓకే, ప్లాంటేషన్ చేయాలి వీటిలన్నిటిని. ఇదేమో కొత్తిమీర ఫ్రెండ్స్. ఇది ఎంత బాగుందో. ఎన్ని డేస్ అయింది అక్క వేసిది? ఈ కొత్తిమీర ఒక 15 డేస్ అవుతుందా? బాగుంది కదా. నేను వేసి 1 మంత్ దాటింది అక్క. అసలు ఇదేంటి ధవళమో మరువు అంటారు కదా. ఓకే, మరువు. కొత్తిమీర సీడ్స్ కూడా ఫామ్ అయిపోయినాయి అప్పుడే మీకు. నిజంగా ఎప్పుడో చిన్నప్పుడు చేలో చూసేవాళ్ళం ఇలా సీడ్స్ ఫామ్ అవడం. ఇవి ఆవాలు కదా, పాలినేషన్ కోసం. అక్క ఈ ఆవాకులు కూర కింద వాడుకుంటారు. వాడుకోవచ్చు. అవును. ఇది ఇవన్నీ షో ప్లాంట్స్ అక్క. ఇవన్నీ
అది ఫెర్న్లో ఒక రకం అమ్మా. ఓకే, ఇవన్నీ అంత మొక్కే మొన్న రోజ్ సొసైటీలో అడిగితే 800 చెప్పాడు. అబ్బా, ఏంటి దానికి అంత డిమాండ్? అది రేర్ స్పెషల్. ఓకే, ఇవన్నీ గ్లాడియస్ కదా, గ్లాడియోలా. గ్లాడియోలస్ కదా. ఓకే, కలరు అక్కడి నుంచి వచ్చినవా? ఓకే, హెచ్జీలో తీసుకున్నా 4 దుంపలు ఇచ్చారు కదా అప్పుడు. అవి ఇవి ఇదేంటి అక్క ఇది? అది స్టార్ ఫ్లవర్స్ అంటారమ్మా. ఓకే, స్టార్ ఫ్లవర్స్. అంతా బడ మీద ఉంది. ఇది ఏసియాటిక్ లిల్లీ అది. ఇదా? ఆహా, నేను పెట్టాను, చిన్నగానే ఉంది, అలాగే ఉంది ఏషియాటిక్ లిల్లీ. ఇంతవరకు ఇంకా రాలేదేంట మరి. అవి ఇవి పెంటాస్ అంటారు ఇల్లు. 4 రంగులు ఉన్నాయి కదా. ఓకే, ఇవి జినియా కదా, ముద్ద జినియా. బాగుంది అబ్బా. అబ్బా, ఈ కలర్ చూడండి అక్క, ఎంత బాగుంది. అబ్బా అబ్బా అబ్బా, ఇది చాలా బాగుంది కలర్ మాత్రం. అసలు ఎంత బాగుందో కలర్ జినియా. నేను 3 times కొన్నాను అక్క సీడ్స్, అస్సలు ఎగవలేదు. సాయిలేలా వెబ్ స్టోర్లో కొన్నాను నేను. ఊళ్ళో అమ్మొస్తారు కదా వంగ మొక్కలు, ఓకే, వాళ్ళ దగ్గర తీసుకొని పెట్టాయి. వంటకే వస్తాయి అని తెలుసు కానీ నైనా ఏదో ఒకటి ఉంటుంది. అవును, చామంతి. ఓకే, ఇది గ్లాడియోలస్. క్యాబేజ్, క్యాలీఫ్లవర్, బ్రకోలీ. ఓకే, బ్రకోలీ ప్లాంట్స్ కొనేసారా? ఇక్కడ చామంతి. ఇది బాగుంది కదా, బాగుంది. ఇది పాలకూర రీసెంట్గా వేసారా? ఓకే, ఇంకా నేను స్టార్ట్ చేయాలి ఇంకా. ఇది కొలియాస్ కదా, ఇది కాశీరత్నం అంటారు కదా. అబ్బా, ఎక్కడ పడితే అక్కడ పాకేస్తుంది కదా. ఇది కాస్మోసేనా? ఇదేనక్క ఈ ప్లాంట్ నేను హైదరాబాద్ అన్నయ్య వాళ్ళ దగ్గర తీసుకుని మర్చిపోయి వచ్చేసా. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్సే కదా, స్పైడర్ ప్లాంట్స్. ఓకే, సింగోనియంలో పింక్. ఇది నైస్ కలర్, ఇది బాగుంది. పేర్లు కూడా వాళ్ళే చెప్పేస్తారా? అదేంటి అక్క అది ప్లాంట్? ఏది? వీడియోస్ చూస్తా ఉంటే. ఏం ప్లాంట్ అది? మొన్న నీకు చెప్పాను కదా పేరు, మళ్ళీ ఇప్పుడు గుర్తురా. ఓకే ఓకే, అదే రాజమండ్రి ఆవిడ దానిలో. ఇదిగో ఇదమ్మా ఇందాక చెప్పిన పేరు, కృష్ణకాంత ప్లాంట్ ఇది. అదేమో విష్ణుకాంత. అది విష్ణుకాంత అయితే. ఇది మిరియాల అక్క అది. ఓకే, ఎంత పడింది కాస్ట్ ఇది? 120 అమ్మా. ఎక్కడ కొన్నారు? విజయవాడేనా? ఓకే, ఇదేమో మల్టీ పెటల్ కదా, శంకు. బా, వీటికి ఇప్పుడు పెద్ద ఫేమస్ అయిపోయినాయి అక్క ఇవన్నీ. అసలు బుషీగా వచ్చింది. లావెండర్ కలర్ ఒకటి కొనుక్కొచ్చాను. ఓకే, ప్లాంట్ కొనుక్కొచ్చారా? లావెండర్ కలర్. సీడ్స్ కూడా వచ్చేసినాయి అప్పుడే. ఓకే, సీడ్స్ కూడా ఫామ్ అయిపోయినాయి. లావెండర్ కలర్ తెగ సేల్ చేస్తున్నారు ఇట్లన్నిటినీ ఆన్లైన్లో అసలు. కానీ కొన్నా సరే జర్మినేషన్ ఉండట్లేదు అసలు. చిన్న ధర్మాకోల్లో ఇలా పెట్టారు, బాగుంది. కాకర అయిపోయిందా? సీజన్ అయిపోయిందా? చాలా పెద్ద కాయ అయితే ఇవి. అబ్బా, ఎంత బాగా ఉందక్క. ఓకే, ఫస్ట్ వచ్చిన కాయలు బాగా బలంగా వస్తాయి అక్క. ఇక్కడ ఏదో మందారం పెట్టారు. ఓకే, ప్లాంటేషన్ చేయాల్సింది. ఓకే, ఇది నాకు సుజాత గారు ఇచ్చారు ఇవి, కానీ బ్లూమ్ ఇంకా రాలా. కాటూరు సుజాత గారు అక్క. వెళ్ళి ఒక 4 months బ్యాక్ అవుతుంది. ఇదేం ప్లాంట్ అక్క ఇది? అంబ్రిల్లా ఫామ్. ఓకే, అంబ్రిల్లా ఫామ్. ఇదేమో ఇవి బాగున్నాయి కదా అసలు. ఓకే, షోకేస్ ప్లాంట్స్ అనమాట ఇవన్నీ. ఎడీనియం, రణపాల ఆకు పెడితే వచ్చేస్తుందంట. ఇది ముద్దెడీనియం కదా, ముద్దెడీనియం. టమాటో మీరు పెట్టినయా లేదంటే? ఓకే, ఏం మోడల్ అక్క ఇవి? వెరైటీ? ఓకే, నాటు సీడ్స్ మీరు కొనుక్కొచ్చారా? బీర పెట్టారు ఇందులో? ఓహో, రీసెంట్గా పెట్టారా? బ్రింగరాజ్ వచ్చేసినాయి కదా దీంట్లో. బాగా వాడతారక్క? చామంతి పాడైపోయింది ఈసారి. ఓకే, చామంతి. మళ్ళీ పాట్స్ రెడీ చేసుకున్నారా? పాట్స్ రెడీ చేసుకున్నారు. ఓకే, పెట్టడానికి.
ఓకే, చేలో మట్టి మీరు అంటే కొనటమా? లేదు మా చేలో ఓకే, ఉంది కదా, అదే నాకు అర్థం కాలేదు. ఇది ఇసుకను అవి కలిపి రెడ్ తోటకూర రెడ్ తోటకూర సీడ్స్ నుంచి కోసారా? సీడ్స్ అంటే ఆకుకూర కోసారా? ఓకే. మళ్ళా లేటెస్ట్. అబ్బా ఎంత బాగుందో, బుజ్జి బుజ్జి తల్లులు, అసలు కలర్ కూడా ఎంత బాగుందో, అసలు బాగుందక్క. చూడ్డానికి కూడా రెడ్ తోటకూర ఫ్రెండ్స్, చూడండి ఎంత బుషిగా వచ్చిందో, బాగుంది, బుజ్జి బుజ్జి తల్లులు. ఓకే, ఈ సీడ్స్ అక్కడ వేసారనమాట. ఇది చుక్కకూర అంటే ఆల్రెడీ చాలా సార్లు కోసారనమాట. ఓకే, ఇది క్యాబేజ్. క్యాబేజ్ ఓకే, ప్లాంట్స్ తీసుకొచ్చి వేశారు. పాడైందల్లా నేను తెచ్చి ఇట్టా పెట్టుకుంటాను. ఓకే, టమాటో మన కిచెన్ వేస్ట్ లో వస్తాయి కదా, అలా తీసుకొచ్చి గుచ్చేస్తే ఓకే, మొక్కలు వచ్చేసినాయి అనమాట. వీటిని తీసి మళ్ళీ సెపరేట్ గా ప్లాంటేషన్ చేస్తారు. ఓకే, దానికి కాయలు కూడా వచ్చేసాయి. ఇదేదో చెర్రీ టమాటా లాగా ఉందక్క, చూడ కాదు. ఓకే, పెద్దదే, బాగుంది. ఇదేంటక్క ఇది? అదే క్లౌబీన్స్. నేను ఇచ్చినాయనా? అమ్మ, ఏంటి అసలు ఎంత చెట్టుకి అప్పుడే స్టార్ట్ అయిపోయింది. నాకైతే అసలు మొత్తం పాకేస్తుంది, చావిడంతా వచ్చేసింది. పెట్టాను కదా. ఓకే, నాకు అసలు ఎంత త్వరగా రాలేదు. మీకు ఆల్రెడీ వచ్చేసింది. ఇది పర్పుల్ కలర్. ఫ్లవరింగ్ వచ్చిందా? ఫ్లవరింగ్ వచ్చిందా? ఇంకా మన హ్యాండ్ ఫుల్ అంత ఉంటుంది, మన హ్యాండ్ ఫుల్ అంత ఉంటుంది. ఇది వైట్ కలరు, అసలు నైట్ పూట 6 దాటిన తర్వాత బ్లూమింగ్ అవుతుంది అనమాట. వేసుకుంటే దాంట్లో పడి మొలుస్తున్నాయి ఇవి. ఓకే, ఆవాలు. బుద్ధి కాక ఓకే, గింజలు వచ్చేస్తాయి కదా. ఇక టొమాటో ప్లాంట్స్ మీరు దీనిలో కొన్ని నాటారు. నిన్నే పెట్టాను. ఏంటి, వర్మీ కంపోస్ట్ కలిపారా వీటిలో? పెంటపోగెరువు, వర్మీ కంపోస్ట్. వర్మీ కంపోస్ట్ బ్యాగ్స్ వేయించుకుంటారా? ఇసుక. ఓకే, ఇలా రెడీ చేసుకున్నారు. ఇంకా అవి క్యాబేజే కాలీఫ్లవర్ పెట్టారు. ఓకే, పెరగలేదని తెచ్చి దీంట్లో పెట్టాను. బీర. ఓకే, బీర పైకి కట్టాలి. పైకి కట్టాలి కదా, కొంచెం తీగదైతే వచ్చేస్తాయి కదా. ఇవేమో బీన్స్ వాడారా? ఆల్రెడీ కట్ చేసారా? చాలాసార్లు వచ్చి ఉంటాయి కదా. బీన్స్ అనమాట ఇదంతా. బనానా లీఫ్ ఈ టబ్స్లో పెట్టారు. ఇవేమో వాటర్ లిల్లీస్. ఓకే, పర్వాలేదు, ఏమవుతుంది. వాటి టైం స్టార్ట్ అవ్వాలి కదా. వాటర్ లిల్లీస్ ఈ షేప్ అనమాట. కలర్స్ కూడా బాగున్నాయి. ఇది బజ్జీ మిర్చి అనమాట. ఇది ఫస్ట్ టైం వేయటమా? అంత ముందు వేసారా? ఓకే, ఓకే, ఇరుకైపోతాయని మట్టి వేసి మళ్ళీ దాంట్లో. ఓకే, ఇంకా దీంట్లో నాటారా? వేసాను, గింజలు వేసాను. ఓకే, ఏం వేసారు అక్క దీనిలో? గోరుచిక్కుడు. గోరుచిక్కుడు వేసారు. నేను వేసాను, అంతంత అయిన తర్వాత చీడ వచ్చింది, పీకేసి గేదెలకి వేసాను. ఇదేమో బంగాళదుంప, మనకి అవును వస్తాయి కదా. అవునవును, మొలకలు వస్తాయి కదా బంగాళదుంపలు. ఇవి కాస్మోసా? వేసారా? పడి మొలిచినాయా? దీనిలో కూడా ప్లాంట్స్, మిర్చి, వంగ. వాటర్ లిల్లీ కదా. ఇది కూడా వాడపల్లిలో కొనుక్కొచ్చాను, వెంకటేశ్వర స్వామి వారి దగ్గర. ఓకే, వీటికి సీడ్స్ కూడా ఫామ్ అయినాయి. ఓకే, ఇవి చిన్నప్పుడు చెప్పేవాళ్ళు తింటారంట అని చెప్పేవాళ్ళు. తినేది వేరే. ఓకే,